సైన్యంలో కీలక అధికారిగా పనిచేసిన వ్యక్తి ఆయన. పదవీ విరమణ తర్వాత అందరిలా విశ్రాంతి కోరుకోలేదు. సేవకి వయసుతో సంబంధం లేదన్నట్టు స్వచ్ఛంద సంస్థని స్థాపించారు. 2 దశాబ్దాల క్రితం ఉత్తరాదిలో నిర్వహించిన ఓ సాంకేతిక ప్రదర్శనలో తెలుగువారి ప్రాతినిధ్యం లేదని తెలుసుకొని మథనపడ్డారు. ఆ మథనంలోంచి సరికొత్త ఆలోచనలకి అంటుకట్టారు. పల్లె సృజన అనే సంస్థకి రెక్కలు తొడిగారు. గ్రామీణ భారతంలోని ఆణిముత్యాలను వెతికి సానబెడుతున్నారు. అలా గత 15 ఏళ్లలో 200 మంది సాధారణ రైతులు తోటి రైతుల కోసం ఆవిష్కరించిన పరికరాలని సమాజానికి పరిచయం చేశారు. పైసా ఆశించకుండా ప్రచారానికి దూరంగా గ్రామీణ ఆవిష్కర్తలను వెలుగులోకి తెచ్చి విజేతలుగా నిలుపుతున్న పల్లె సృజన వ్యవస్థాపకులు పోగుల గణేశంతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. గ్రామీణ ఆవిష్కర్తలను దేశానికి పరిచయం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇప్పటి వరకు 200 మంది పైగా గ్రామీణ ఆవిష్కర్తలను వెలుగులో తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక ఆవిష్కర్తలు గుర్తించి వాళ్ళ ఆవిష్కర్తలను దేశానికి పరిచయం చేస్తుంది. 2005లో ప్రారంభమైన ఈ సంస్థ ఆర్మీలో పనిచేసే రిటైర్డ్ అయిన బ్రిగేడియన్ పోగుల గణేశం గారు ఈ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఈ సంబంధించిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు ఇప్పటికే ప్రముఖ ప్రాచుర్యంలో పొందాయి. ప్రస్తుతం మనతో గణేశం మన ముందు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, పల్లె సృజన ప్రారంభించిన ఆలోచన మీకు ఎలా కలిగింది? ఓకే, నేను ఆర్మీలో 2005 రిటైర్ అయ్యాను. అంతకుముందు నాకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్తో ఒక సంబంధం ఉండేది. అందులో మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం మీటింగ్లో. అక్కడ తెలుగు వాళ్ళ ఇన్నోవేషన్ కనిపించాల. గ్రామీణ ఇన్నోవేషన్లో దేశంలో అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో లేదు. దానికి కారణం అడిగితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వాలంటీర్స్ లేరు, అందుకే ఇన్నోవేషన్ రావట్లేదు అని చెప్పారనమాట. సో అప్పుడు నిర్ణయించుకున్న రిటైర్ అయినాక హైదరాబాద్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో వాలంటరీగా పనిచేసి మన గ్రామాల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకురావాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. అలాగే రిటైర్ అయినాక వచ్చి 20 నవంబర్ 2005లో పల్లె సృజన కొంతమంది మిత్రులతో కలిసి ప్రారంభించాం. అంటే రైతులు సంబంధించిన ఆవిష్కరణలు ప్రపంచానికి తెలియజేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? అసలు ఇది రైతులని కాదు, మేము జ్ఞాన ఆధారిత సమస్య పరిష్కారాలు ఎక్కడున్నా కానీ వాటి వెతకాలనుంది. ఇప్పుడు ఊరనే కానీ రైతులే కాదు, ఊళ్ళో అందరూ వీవర్స్ ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక రకమైన లైవ్లీహుడ్ ఉంది, ఒక రకమైన కేర్ కావాలి. ఆ కేర్ కావాలంటే కొన్ని సమస్యలు వస్తాయి, సమస్య పరిష్కారాలు కావాలి. ఈ పరిష్కారాలు వాళ్ళంతా వాళ్ళు కొన్ని వెతుకుతారు, కొన్ని సాంప్రదాయపరంగా వస్తాయి, కొన్ని వాళ్ళ వల్ల కానీ సైన్స్ ఇస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తుంది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వడానికి బోల్డ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ సాంప్రదాయ జ్ఞానాన్ని వాళ్ళు చేసే పరిష్కారాలని కలెక్ట్ చేసి క్యాప్చర్ చేసి 10 మందికి పంచే సంస్థ లేదు. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని గ్రామాల్లో పర్యటించారు? రైతుల నుంచి అంటే ఎలాంటి అనుభవాలు మీరు తీసుకొని అనుభవాలని అంటే రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ విధంగా నడుం బిగించారు? ఒక జ్ఞానయాత్రగా వెళ్ళి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళతో కలిసి మమేకమై వాళ్ళ లెవెల్కి వెళ్ళి, అంటే మాకేమీ తెలియదు మీకు తెలుసు అనే ఉద్దేశంతో వెళ్తే జ్ఞానం మనకు వస్తుంది. ఆ జ్ఞానాన్ని కనుక్కొని దాన్ని మనం ఎలా గ్రంథీకరణ చేస్తాం, డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి హక్కులు ఉండేట్టుగా, పూర్తి హక్కులు ఉండేట్టుగా ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియపరచాలి. గ్రామం నుంచి గ్రామానికి, రైతు నుంచి రైతుకి, పల్లె నుంచి పల్లెకి ఈ జ్ఞానం వెళ్ళాలి. కొంత జ్ఞానం సమాజంలో వెళ్ళి దానికి కూడా ఒక గుర్తింపులకి, పేటెంట్లకి కూడా కావాలి. ఇవన్నీ చేయాలనుకున్నాం అనమాట. అది పల్లె సృజన వాలంటీర్స్తో గత 13 ఏళ్ళుగా చేస్తుంది. అంటే పల్లె సృజన ద్వారా ఇప్పటివరకు ఎన్ని ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి? అంటే వాళ్ళకు వచ్చిన గుర్తింపు ఏంటిది? మేము ఇంతవరకు 200 కంటే ఎక్కువే ఇన్నోవేటర్లు కలిశారు మొత్తం తెలంగాణ, ఆంధ్రాల్లో. అయితే అందులో 12 రాష్ట్రపతి అవార్డులు వచ్చాయి. చాలామంది చదువుకొని రైతులే, చదువుకొని మల్లేశం ఉన్నాడు, ఆయన వీవర్, ఆయన ఒక పోచంపల్లి చేనేతలో ఒక ఇన్నోవేషన్ కనిపెట్టేవాళ్ళు, అమ్మ కష్టాలు తీర్చడానికి. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఫిషర్మెన్లు ఉన్నారు, అన్ని రకాల పశు వైద్యాలు ఉన్నాయి, మనుషుల వైద్యాలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఒక 200 కంటే ఎక్కువ ఇన్నోవేషన్లు, ఒక 3000 దాకా సాంప్రదాయ జ్ఞానాన్ని మేము ఇవన్నీ డాక్యుమెంట్ చేసామన్నమాట. చేసి వీటిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతాం. వాళ్ళకి ఎలా గుర్తింపు వస్తుంది, వాటిని ఆ జ్ఞానాన్ని ఎలా విస్తరింపచేయాలి, అది కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. కొంతవరకు అవుతున్నాయి, ఇంకా చేయాలి. అంటే పల్లె సృజన ద్వారా అంటే పరిచయం చేసిన యంత్రాలు కానీ పరికరాలు అవి వ్యవసాయ రంగం అలాగే అనుబంధ రంగాల సంబంధించిన రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలా వాడుకుంటున్నారు? వీళ్ళు చేసే పరికరాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకు పెద్ద టెక్నాలజీస్ తెలియదు. వాళ్ళకు సమస్య వచ్చింది, సమస్య రాగానే ఆ సమస్యని ఏదో విధంగా పరిష్కరించుకుంటారు. స్థానిక టెక్నాలజీస్తో, స్థానిక రిసోర్సెస్తో, స్థానిక మెటీరియల్స్తో ఒక పరిష్కారం తయారు చేసుకుంటారు. వాళ్ళకి అంతకంటే ఎక్కువ దూరంగా వెళ్ళి తెచ్చుకునేది లేదు.
అది అందుబాటులో ఉంటుంది, తక్కువ ఖర్చులో ఉంటుంది, మెయింటైన్ చేయగలరు. కాబట్టి ఏ రైతైనా చేసుకోగలరు. అయితే దాన్ని మేము అలాంటివి కనుక్కొని ఈ పాటికి ఒక 24 పేటెంట్లు వచ్చాయి వాళ్ళకి. గవర్నమెంట్ తరఫున పేటెంట్లు వచ్చాయి, అంటే జ్ఞాన హక్కులు వాళ్ళకి వచ్చాయి. తర్వాత ఒక 45 ప్రోడక్ట్లు మార్కెట్లో ఉన్నాయి. మన సాంప్రదాయ పద్ధతిలో వస్తువులు అమ్మగలమా, వస్తువులను మనం విస్తరింప చేయగలమా, అమ్మడం అనేది విస్తరింప చేయగలమా అనేది పద్ధతిలో పరిశోధన చేస్తోంది. లాస్ట్ ఇయర్ మా ఇన్నోవేటివ్ టర్నోవర్ 5 కోట్లు దాటింది. ఒక 5 లక్షల మంది దాకా కుటుంబాలకి ఈ పల్లె సృజన ద్వారా కనుక్కున్న ఇన్నోవేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నారు గత 12 ఏళ్లలో. సో ఇది మెల్లిమెల్లిగా అందరికి గుర్తింపులో వస్తుంది. గ్రామీణ ఆవిష్కరణ గుర్తింపు, అలాగే ఆర్థిక సహాయం ఎలా ఉంది అంటే ప్రభుత్వాల పరంగా? ప్రభుత్వ పరంగా మేము అసలు ప్రభుత్వం దగ్గరికి, బ్యాంకులకు కానీ కంపెనీలకు కానీ వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళని గుర్తించరు వాళ్ళు. బ్యాంకులో వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ప్రభుత్వం ఉంటుంది, వీడికి ఏమొస్తుంది అంటుంది. సో ఒక రకంగా వాళ్ళ మీద మనకు ఒక జ్ఞానం ఉందని అవగాహన లేదు మనకి. అది ఒప్పుకోం మనం. డిగ్రీలు ఉంటేనే అవుతాయి, ఇంగ్లీష్ మాట్లాడిన అవుతాయి, అలాంటి సంస్థల్లో వీళ్ళ ముందరికి ఎవరిస్తారు? సో మేము అందుకే వాళ్ళ దగ్గర వెళ్ళకుండా గత 10-12 ఏళ్లలో సమాజం దగ్గరికి వెళ్ళాం, మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఒక అబ్బాయికి 10,000 కావాలి అని ఒక ఐడియా ఉంది, మీరు ఇస్తే ఆయన చేస్తాడు, దానికి పల్లె సృజన బాధ్యత వహిస్తుంది అని చెప్తే అలా సమాజం నుంచి, భారతదేశం కానీ విదేశాల నుంచి సమాజం నుంచి డబ్బులు రేట్ చేసి వీళ్ళందరినీ ఇక్కడ దాకా లాక్కొచ్చాం. దీన్ని మనం సమాజం గుర్తించాలి, నాడు ప్రభుత్వం గుర్తించాలి, వ్యవస్థ గుర్తించాలి. సో వ్యవస్థీకరణ జరగాలని కోరికతో ఉన్నాం. అది జరుగుతోంది, ఈ మధ్య స్టార్ట్ అయింది. అట్లాగే రైతులు రూపొందించిన ఈ ఆవిష్కరణల్ని మార్కెటింగ్ సొంతంగా చేసుకోగలుగుతున్నారా? 2 విషయాలు. ఇప్పుడు ఈ అందుబాటులో ఉన్న పరికరాలకు ఇప్పుడు మన దగ్గర 67% రైతులు దేశంలో 2 ఎకరాల కంటే తక్కువ ఉంది. వీళ్ళ కోసం మన దగ్గర పరికరాలు తయారు చేశారా? లేదు. 98% రైతులు 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా పరికరాలు తయారు చేసామా? లేదు. అన్నీ టాప్ 2% వాళ్ళకి చేసాం. ట్రాక్టర్ ఎవరి కోసం? వాళ్ళు కొనలేరు. గ్రామీణ ఇన్నోవేటర్లు వాళ్ళు 2 ఎకరాల వాళ్ళు, 4 ఎకరాలు, 5 ఎకరాలు వాళ్ళ కోసం చేసుకుంటారు. అయితే ప్రభుత్వం, పరిశ్రమలు, సైంటిస్ట్ చేరి వీళ్ళు చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి పెట్టుబడి ఖర్చు తగ్గిపోతాయి, కాబట్టి వ్యవసాయం వైబుల్గా ఉంటుంది. మీరు ఒక పల్లె సృజన పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు, 2 మాసాలకు ఒకసారి ప్రచురిస్తున్నారు. అంటే వాలంటీర్ ద్వారా నడపడం సాధ్యమవుతుందా? సులభంగా ఉందంటారు? మాదో పెద్ద ప్రయోగం అండి. ఏం చేసినా మేము వాలంటీర్ల ద్వారా చేస్తాం. ఎవరికి జీతాలు ఇవ్వం, మేము ఎవరికి డబ్బులు అసలు వాడం. ఈ పత్రిక గత 12 ఏళ్ళుగా నడుస్తుంది. మేము ఎవరు జర్నలిస్టులం కాదు. ఒక్క ప్రింటింగ్ కాస్ట్ మాత్రమే పెడతాం, మిగతా అన్ని వాలంటీర్స్గా ఒక్కనాడు కూడా మిస్ కాకుండా నడుస్తుంది. అంటే ఒక సంకల్పం చేసుకుంటే మంచి వాళ్ళు తోడవుతారు, ప్రయాణం సాగుతోంది. అది గర్వంగా చెప్పుకోగలం. సార్, మీ దగ్గరికి దేశ విదేశాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి పాఠ్యాంశాలు మీరు బోధిస్తున్నారు? చాలా జపాన్ నుంచి, కొరియా నుంచి, యుఎస్ఏ నుంచి, ఐఐటీస్ నుంచి అందరూ వచ్చారు. కానీ వాళ్ళంతా ఆనందంగా వెళ్ళారు. ఎందుకంటే సమాజంలో ఉన్న జ్ఞానాన్ని ఒకసారి తెలిసిన తర్వాత వాళ్ళందరూ సంతోషపడి వెళ్ళిపోయింది ఉంది కదా, సంతోషంగా ఉన్నారు. మాకు ఆనందంగా ఉంది కండక్ట్ చేయడం. అలాగే పల్లె సృజన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? రైతులు రూపొందించిన గ్రామీణ ఆవిష్కరణని ఎలా మార్కెటింగ్ చేయబోతున్నారు? ఆ వ్యూహాలు ఏంటి? పల్లె సృజన భవిష్యత్తు సమాజ భవిష్యత్తు. మా భవిష్యత్తు వేరే లేదు. సమాజంలో జ్ఞానం ఉన్నంత కాలం పల్లె సృజన నడుస్తూనే ఉంటుంది. పల్లె సృజన లాగా వాలంటీర్ సంస్థలతో మొత్తం పని కాదు. ప్రభుత్వం రావాలి, ప్రైవేట్ సంస్థలు రావాలి, ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఇప్పుడు ఏమైందంటే 13 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గత 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ మీద, గ్రామీణ ఇన్నోవేషన్ మీద శ్రద్ధ చూపుతున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతో ఇప్పుడు స్టార్టప్ యాత్ర స్టార్ట్ అవుతుంది రేపు. అందులో గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ వాళ్ళ యాత్ర మొత్తం తెలంగాణ తిరుగుతున్నాయి. అలాగే చాలా రకాలుగా వాళ్ళు ఇనిషియేటివ్ పెట్టారు. దాంతో భవిష్యత్తులో ఈ పల్లె సృజన, పల్లె జ్ఞానానికి ప్రభుత్వం సంస్థాగతంగా ఇంజనీరింగ్ కాలేజీలో సిలబస్ పెట్టాము మేము. సోషల్ ఇన్నోవేషన్ సిలబస్ కూడా మేమే రాసాం, పల్లె సృజన రాసింది. 14 కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో సోషల్ ఇన్నోవేషన్ పెట్టి వాళ్ళకి ఎంగేజ్ చేయిస్తున్నాం వాళ్ళతో. ఇవన్నీ పెడుతుంటే సమాజంలో ఒక మార్పు వస్తుంది. 10 ఏళ్లలో ఒక పల్లె జ్ఞానం ఉంది, దానికి విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇస్తే మనం ఆ జ్ఞానాన్ని వాడుకుని లేని జ్ఞానాన్ని బయటకు తెచ్చుకుంటే అభివృద్ధి అనేది ఒక తక్కువ ఖర్చు అవుతుంది అని ఉద్దేశం అన్నమాట. మేక్ ఇన్ ఇండియా అంటే గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ అండి. నిజమైన మేక్ ఇన్ ఇండియా అంటే వాటిని పక్కన పెట్టే మనం ఏదో బయట టెక్నాలజీ అవసరం లేదు. దీన్ని మనం గుర్తించాలి, దీన్ని మనం విలువ ఇవ్వాలి. చివరగా రైతు శాస్త్రవేత్తలు, ఆ గ్రామీణ ఆవిష్కర్తలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నిజంగా చెప్పాలంటే మేము వాళ్ళ సూచనలు ఇవ్వము. ఎందుకంటే వాళ్ళ సూచనలు లేకుండానే అద్భుతమైన పనిచేస్తారు వాళ్ళు. గ్రామీణ ఆవిష్కర్తల ఆలోచన పద్ధతిని మనం డిస్టర్బ్ చేయకూడదు. చేస్తే వాళ్ళు ఆ సహజ ఆలోచన పద్ధతి మారిపోతుంది. వాళ్ళకి ఏమి ఇవ్వం. సమస్య చూడండి, పరిష్కారం చేయండి. ఆ పరిష్కారాన్ని 10 మందికి ఎలా పంచాలనేది మీ పని కాదు, వ్యవస్థ పని, పల్లె సృజన పని, మీడియా పని, ఇండస్ట్రీస్ పని వాళ్ళు చేయాలి. మీ పని మీరు చేయండి.
దాన్ని మీరే ఎంటర్ప్రినర్ కంటే, మీరే వ్యాపారవేత్త కంటే రైతు వ్యాపారవేత్త రైతు ఎవరు అవుతారు? మరి రైతు పని రైతు చేయాలి, అంతేగాని వాళ్ళ మీద సహాయం చెప్పాం. కానీ అద్భుతం ఏంటంటే మొత్తం ఇన్నోవేటర్లు అందరూ కుటుంబంగా ఉంటామండి. మేము ఇప్పుడు 200 మంది కుటుంబంగా ఉంటాం. పల్లెసూరి కుటుంబం ఉంటాం. దీన్ని అందరూ అన్ని షేర్ చేసుకుంటాం. వాళ్ళు మధ్యలో మాట్లాడుకుంటారు. ఆ మధ్యలో మాట్లాడుకుని ఈయన చేయండి ఆయన వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి తెలియదు మేము చెప్తాం, కానీ ఇలా చేయండి అధికారికంగా చెప్పం. అధికారం మాకు లేదు. పల్లె సృజన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఘన విజయాలని తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే గ్రామీణ జ్ఞానాన్ని దేశవ్యాప్తంగా పంచాలని చెప్పి పల్లె సృజన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పల్లె సృజన సేవలకు గుర్తించి తమ వంతు చేయూతనిచ్చేందుకు ముందుకొస్తున్నాయి. భవిష్యత్తులో కూడా పల్లె సృజన మరిన్ని ఆవిష్కరణలు, గ్రామీణ ఆవిష్కర్తలకు చేయూతనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి ఆశిద్దాం. కెమెరామెన్ ప్రేమ్ కుమార్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.